హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా తమ యొక్క ప్రిపరేషన్ని పక్కన పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ఇప్పుడే నోటిఫికేషన్ రాదులే, మరి వచ్చినప్పుడు చదువుకుందాంలే అనేటటువంటి నిర్లక్ష్యం ఒకటి. అదేవిధంగా వారికి సొంతంగా ఉన్నటువంటి కొన్ని వ్యక్తిగత కారణాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. వీటన్నింటి దృష్ట్యా నీ యొక్క ప్రిపరేషన్ని నువ్వు పక్కన పెడితే మరి రాబోయేటటువంటి డిఎస్సికి నువ్వు ఏ విధంగా సిద్ధమవుతున్నట్టు లెక్క. నువ్వు ఏ విధంగా టీచర్ ఉద్యోగాన్ని మరి కోరుకుంటున్నావు, టీచర్ ఉద్యోగం సాధించాలంటే కనుక నువ్వు ఎంతో సాధన చేయాల్సినటువంటి అవసరమైతే ఉన్నది. లాంగ్ ప్రిపరేషన్లో ఉంటేనే మరి జాబ్ వస్తుంది నాన్న, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. లాంగ్ ప్రిపరేషన్లో ఎవరైతే ఉంటారో వారికి విజయం అనేది తథ్యం. మనకి ఈరోజు అసెంబ్లీలో మనకు మరి ప్రభుత్వం అయితే మరి ఒక ముఖ్యమైనటువంటి ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లునైతే ఆమోదించనున్నది. మరి దీనికి సంబంధించి మరి ఈరోజు ప్రక్రియ అంతా పూర్తయిపోతుంది. తెలంగాణ శాసనసభ ఈరోజు మరి ఒక మైలురాయిని అనేది మరి ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లును అనేది ఆమోదించనున్నది. ఇది జాబ్ క్యాలెండర్ ప్రకారము కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లను మరి విడుదల చేయడానికి మార్గం అయితే సుగమం చేస్తుంది. మరి డిఎస్సి ఎప్పుడు రాబోతుంది, మొత్తం ఎన్ని వేల పోస్టులు రాబోతున్నాయి అనేటటువంటి అప్డేట్ అయితే మీకోసం నేనైతే తీసుకురావడం జరిగింది. ఏప్రిల్ నుంచి మనకు జూన్ మధ్యలో దాదాపుగా 25,000 పోస్టుల భర్తీ చేయనున్నట్లుగా మరి ప్రభుత్వం అయితే అందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఒక్కసారి సెల్ఫ్ చెక్ అనేది మీకు మీరే చేసుకోండి. నేను ప్రతిరోజు చెప్పడం కాదు, ఓకేనా. నేనిచ్చే మోటివేషన్ అనేది ఒక 1 అవర్ ఉంటుంది, 1 డే ఉంటుంది, 3 డేస్ ఉంటుంది. బట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ యొక్క స్టమక్ జల్లి, కడుపులో మంట ఉండాలా, సాధించాలనేటటువంటి కసి ఉండాలి మిత్రమా. అప్పుడే నువ్వు స్కూల్లో అడుగు పెడతావని చెప్పేసి గుర్తుపెట్టుకో. నీ తోటి మిత్రులు డిఎస్సి 2024 నోటిఫికేషన్లో మరి ఉద్యోగం సాధించి ఇప్పుడు హ్యాపీగా వాళ్ళు జాబ్ చేసుకుంటూ నెలకు మరి 70-80 వేల జీతాలు ఎత్తుతుంటే మరి మీకు అర్థమైతే లేదా, మీరు ఎక్కడ ఆగిపోయినారో మీకు అర్థం అవ్వడం లేదా. ఒక అవకాశం వెళ్ళి మరి మరొక అవకాశం రావాలంటే ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఒక అవకాశం పోయి ఇంకొక అవకాశం రావాలంటే ఎన్ని అడ్డంకులు వస్తున్నాయో ఒకసారి గమనించండి. ఎమ్మెల్సీ కోడ్ అని చెప్పేసి, ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి మరొకటని మరి ఇప్పటికే చాలా ఆలస్యం అవుతున్నా కానీ మరి చదువుతున్నటువంటి అభ్యర్థులు మరికొంతమంది అయితే మరి వారి యొక్క ప్రిపరేషన్ని పక్కన పెట్టినటువంటి వారు మరికొంతమంది. మీరే ఆలోచించుకోండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది, పక్కవాడి చేతిలో అస్సలు ఉండదు. నువ్వు చదవకపోతే కనుక నీ పక్కోడు చదువుతుండనేటటువంటి అంశాన్ని నువ్వు మరి ఆలోచించు. నీ పక్కోడు చదువుతాడు, మరి ప్రిపరేషన్లో వాడు ముందుకెళ్తాడు, వాడికే ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు వెంకట్రామరెడ్డి సార్ మరి సీనియర్ జర్నలిస్టు మరి వారి యొక్క ట్విట్టర్ అకౌంట్లో మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే కనుక ఇక్కడ మీరు చూడవచ్చు, ఏప్రిల్ జూన్ 2025 ఆ యొక్క మధ్యలో మనకు డిఎస్సితో సహా ఒక 25,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు అయితే ఏప్రిల్ జూన్ 2025 మధ్య విడుదల చేయబడతాయి. మరి ఈ యొక్క తెలంగాణ శాసనసభ ఈరోజు ఒక మైలురాయి అయినటువంటి ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లునైతే ఆమోదించనున్నది. ఇది జాబ్ క్యాలెండర్ ప్రకారము కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లను విడుదల చేయడానికి మార్గం సుగమం అనేది చేస్తుంది. డిఎస్సితో సహా మనకు దాదాపుగా 25,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు అనేవి ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో మరి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్లుగా తన యొక్క ట్విట్టర్ అకౌంట్లో సార్ ఇక్కడ మరి రాయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వము ఖచ్చితంగా ఈ యొక్క మరి రంగం సిద్ధమవుతుంది కాబట్టే ఆ విధంగా రాయడం జరిగింది. మిత్రమా, ఇప్పటికీ కూడా నీ యొక్క ప్రిపరేషన్ నువ్వు స్టార్ట్ చేయకపోయినా కానీ ఇప్పుడు కూడా నువ్వు స్టార్ట్ చేసినా కానీ ఖచ్చితంగా నువ్వు జాబ్ సాధించగలుగుతావు. మనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ అనేది యాప్ అనేది మరి డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఏ సోషల్ వాళ్ళకి ప్రతిరోజు టాపిక్ వైజ్గా, చాప్టర్ వైజ్గా మరి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం ఎవ్రీ డే. అదేవిధంగా ఎస్ఏ బయోసైన్స్ అభ్యర్థులు కూడా మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు ఆన్లైన్ టెస్టులు అనేవి ఉంటాయి. నేను ఒకటే చెప్తున్నాను, చాలామంది మిత్రులు మరి ఏం ఆలోచిస్తున్నారంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, బడ్జెట్
సంబంధించినటువంటి అంశాలు మరి గౌరవ ముఖ్యమంత్రి సార్ మరి రేవంత్ రెడ్డి సార్ ఎన్నో మాటలు మాట్లాడారు. అవి ఇవ్వడం కుదరదు, ఇవి ఇవ్వడం కుదరదు, ఎన్నెన్నో మాట్లాడారు. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితే బాగాలేదు, కొత్త నోటిఫికేషన్లు ఎందుకు వస్తాయని చెప్పేసి చర్చించుకుంటున్నారు. అవన్నీ మనకెందుకండి? మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం దిగిపోయినప్పటి నుంచి కూడా బాగాలేదు. మరి 11,000 మంది టీచర్లను మరి కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకున్నారా లేదా? అదేవిధంగా గురుకుల వాళ్ళని మరి రిక్రూట్మెంట్ చేసుకున్నారా లేదా? గ్రూప్ 4 అభ్యర్థులకి నియామకాలు ఇచ్చారా లేదా? అదేవిధంగా జేఎల్ వాళ్ళకి ఇచ్చారా లేదా? రేపో మాపో SW అభ్యర్థులకు కూడా నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. మరి ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రభుత్వము రాబోయేటటువంటి డిఎస్సిని ఎందుకు ఆపుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అవన్నీ వాళ్ళు రాజకీయంగా వాళ్ళు చూసుకుంటారు, కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి, ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెడతారు, జాబ్ సాధించుకునే వాళ్ళు జాబ్ సాధించుకొని వెళ్ళిపోతారు. ఇలా ఆలోచించుకుంటే గనక మీరు ఎప్పటికీ ఇలాగే ఉంటారు. సో నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, మీరు మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. నెగిటివ్ థాట్స్ వద్దు. నీకు పుస్తకం ముందర పెట్టుకున్నావంటే, ఒక టైం టేబుల్ పెట్టుకున్నావంటే ఖచ్చితంగా నేను టీచర్ ఉద్యోగం సాధించే వరకు, అది రేపే రాని, ఎల్లుండే రాని, నెలకే రాని, 3 నెలలకే రాని నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే నేను సిద్ధంగా ఉంటాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం మనకు 50 రోజుల సమయం మాత్రమే దొరుకుతుంది. ఆ 50 రోజుల సమయంలో ఒక కంటెంట్ కావచ్చు, మరి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కావచ్చు, అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్ కావచ్చు, ఇంకా ఏదైనా కానీ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు నేను రివిజన్ చేసుకుంటాను అనేటటువంటి మరి ఆ టైం టేబుల్ పెట్టుకొని చదివితే గనక నువ్వు 100% జాబ్ సాధించగలుగుతావు. కేవలం మార్కులే కాదు, జిల్లాలో ఒక మంచి ర్యాంకు కొట్టగలుగుతావు. నీకు ర్యాంకు కావాలి, మార్కులు కాదు, ర్యాంకు మీద దృష్టి పెట్టు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ నేను మీకు చెప్తున్నాను మిత్రమా. ఒకటే గమనించండి, ఇక్కడ మీరు సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. చాలా మంచి సమయం దొరికింది, అయినా కానీ వృధా చేసుకుంటున్నారు. ఇలాంటి సమయం మళ్ళీ మళ్ళీ మీకు రాదు. కాబట్టి ప్రిపరేషన్ గట్టిగా చదివేటటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా ఎలాంటి నెగిటివ్ థాట్స్ వద్దు, అస్సలే వేరే అంశాల వైపు మీరు డైవర్ట్ కావద్దు. ఎంతసేపు చూసినా సిలబస్ కంప్లీట్ చేయడమే మీ యొక్క లక్ష్యంగా పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. సదా విద్యా సేవలో మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.